రవితేజ కష్టాలు ఎవరికీ రాకూడదంటున్నారు జనాలు. కెరీర్లో మైల్ స్టోన్ మూవీ, ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తెరకెక్కుతున్న 75వ సినిమా. అలాంటి సినిమాని ఎప్పుడెప్పుడు ఆడియన్స్ ముందుకు తీసుకొద్దామా అనుకుంటుంటే అంతంత పోస్ట్ పోన్ అవుతూ వస్తోంది ఆ సినిమా. ఫైనల్లీ ఈ నెల 27న సినిమా రిలీజ్ చేద్దాం అనుకుంటుంటే ఈసారి కూడా అదేమయ్యే పనిలా కనిపించట్లా అంటున్నారు జనాలు. మాస్ జాతర మళ్ళీ పోస్ట్ పోన్ అవుతుందా? రవితేజ భాను భోగవరపు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మాస్ జాతర మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంతా. ధమాకా తర్వాత 2 ఏళ్ల నుంచి అసలు హిట్ పడలేదు రవితేజకి. డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేసినా కానీ ఏమాత్రం ఆడియన్స్ రిసీవ్ చేసుకోలేదు. దాంతో రవితేజ 75వ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ సినిమా ఇప్పట్లో థియేటర్స్ లోకి వచ్చే సూచనలు కనిపించట్లేదంటున్నారు. మొన్న మధ్య టీజర్ సాంగ్ రిలీజ్ చేసిన సినిమా రిలీజ్ మాత్రం మళ్లీ పోస్ట్ పోన్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. శ్రీలీల హీరోయిన్ గా భాను భోగవరపు డైరెక్షన్ లో మాస్ జాతర సినిమా ఆగస్టు 27న వినాయక చవితి సీజన్ లో రిలీజ్ అనౌన్స్ చేసింది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా రీషూట్స్, ఓ సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. కానీ టాలీవుడ్ లో ఇప్పుడున్న పరిస్థితుల్లో షూటింగ్ జరిగే ఛాన్స్ లేదు. తెలుగు ఇండస్ట్రీలో జరుగుతున్న సమ్మె కారణంగా షూటింగ్స్ జరగడం లేదు. దీంతో మరో 10 రోజుల్లో రిలీజ్ కావాల్సిన మాస్ జాతర షూటింగ్ కి బ్రేక్ పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మాస్ జాతర రిలీజ్ అయ్యే ఛాన్సే లేదని తెలుస్తోంది. రవితేజ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా తెరకెక్కుతున్న మాస్ జాతర పోస్ట్ పోన్ అవ్వడం ఫస్ట్ టైం కాదు. ఇప్పటికే లాస్ట్ ఇయర్ రిలీజ్ కావాల్సిన మాస్ జాతర వాయిదా పడుతూ ఈ సంవత్సరానికి వచ్చింది. అయితే పోస్ట్ ప్రొడక్షన్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి ఈ వినాయక చవితికి కూడా రిలీజ్ అవ్వడం కష్టమే. ఈ సినిమా ఇప్పుడు థియేటర్స్ లోకి రాకపోతే నెక్స్ట్ మంత్ కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఎందుకంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఎండ్ వరకు మొత్తం ఆల్రెడీ ప్యాక్ ఉంది. అక్టోబర్ సగం వరకు అలాగే ఉంది. దాంతో మాస్ జాతర అక్టోబర్ లాస్ట్ కానీ నవంబర్లో కానీ సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది.